నమస్తే అండి. నేను పులివెందుల తాలూకా కస్నూరు గ్రామ విలేసి ఒక గ్రామవాసిగా నన్ను కస్నూరు బాబురెడ్డి అంటారు. కస్నూరు బాబురెడ్డిని అని చెప్పుకోవడం కంటే నేను అత్యంత ఆనందపడుతుండేది, ఆనందపడుతూ పోతూ ఉండేటువంటి విషయం ఏంటంటే, ఎక్కడైనా మనిషికి ఒక ఆశయంతో కూడినటువంటి సంకల్పంతో కూడినటువంటి సేవ అని చేయడం అనేటువంటి భాగ్యము కలిగినటువంటి అదృష్టంలో నేను ఆనందం గురించి చెప్పదలుచుకున్నా. అది కూడా వైఎస్ కుటుంబం పుట్టినటువంటి గడ్డలో పుట్టిన చాలామందికి రాజశేఖర గారు దగ్గర తెలిసి తెలియకపో ఉండొచ్చు. కానీ నా 9 ఏళ్ల వయసులో ఆయనతో నేను భుజము తట్టించుకున్నటువంటి సందర్భం ఉండడం అనేది దాంట్లో ఆ సంతోషాన్ని నేను పంచుకోవడం అనే దాంట్లో నేను 40వ సంవత్సరం ఈరోజు నేను ఆ కుటుంబంతో నడుస్తున్నా. నా వయస్సు 49 సంవత్సరాలు, 40వ సంవత్సరం నేను ఆ కుటుంబంతో నడుస్తున్నా అనే దాని మీద నేను అందరితో నా అదృష్టాన్ని పంచుకోదలుచుకున్నా. రాజశేఖర రెడ్డి గారు రాజకీయంలో మొదలుపెట్టిన 4వ రోజే మా కస్నూరు అనే గ్రామంలోకి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అనే ఆ రోజుకు రాజశేఖర రెడ్డి సారు అనేది మా దృష్టిలో ఉండింది. ఆయన వచ్చిన దాంట్లో మా ఇంటి పైన జెండాలు, ఆ మూలలు జెండాలు నాటితే దానికే ఆయన సంభ్రమాశ్చర్యాలతో ఓహో ఇంత అభిమానిస్తున్నారా నన్ను రాజకీయంలో అనే కోణంలో ఆయన నా ఇంట్లోకి అడుగుపెట్టాడు. నా ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ఎందుకంటే అక్కడ సందర్భం అనేది దాన్ని చూసిన తీరును ఏంటంటే, పల్లెల్లో స్తంభాలు అనేవి ఉంటాయి. మనం ఈ కాంక్రీటు అపార్ట్మెంట్ అయితే పిల్లర్లు అంటాం. ఆ స్తంభాలు మా ఇంట్లో దాదాపు ఒక 10-12 స్తంభాలు ఉన్నాయి. స్తంభాలకన్నిటికీ ఈరోజు అప్పుడు పాంప్లెట్ చాలా చిన్నవి వచ్చేటివి, తెల్ల పాంప్లెట్లు. రాజశేఖర రెడ్డి గారి ఆ పాంప్లెట్ స్తంభాలకు నిండుకు కనిపించిన తీరును బట్టి ఇంత కష్టపడినటువంటి ఎంతసేపు కనిపించిండాలా ఇదనే దాంట్లో ఏంటి ఇంత కనిపించాడు, ఎంత టైం తీసుకుంటాడు అన్నాడు. తెల్లవారుదులు కనిపించాడు సార్. ఒక 4 పిల్లలను వేసుకొని వాళ్ళ అమ్మతో అన్నం వండించుకొని మరీ తెల్లవారుదులు ఆ పిల్లలతో ఈ స్తంభాలకు కనిపించాడు అని అంటే, ఇది 2 రోజులు కనిపిస్తే కానీ అనేంత పని చేశాడు, ఎక్కడున్నాడు అని అడిగాడు. నేను అక్కడే ఉన్నా పక్కన, ఎందుకంటే చిన్నపిల్లవాని కాబట్టి కనిపించిన దాని మీద నేను అప్పటికి ఇప్పటికీ నేను స్వలాభాపేక్షతో నేను నడిచింది లేదు, నడవబోను. నేను ఆ కుటుంబము కోసం అనేటువంటి అభిమానము దక్కడమే నా అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అభిమానించడమే నేను మంచి నిర్ణయం తీసుకునే జీవితంలో ఏంటంటే ఆ కుటుంబాన్ని అభిమానించడం ఒక మంచి నిర్ణయం నేను జీవితంలో చేసుకునే ఆనందం. నన్ను పిలిచి ఏంటమ్మా ఇంత కష్టపడి ఇట్లా చేశావా అన్న. అవును సార్ మీరు వస్తున్నారు అని అంటే అది పిల్లలందరినీ వేసుకొని కనిపించాను అని ఆ పిల్లల 4 కూడా నేను పరిచయం చేస్తే ఆయన నువ్వు నిజంగా నీ చిన్న మనస్సుకైనా నీలో నిస్వార్థమే తక్కువ, నీలో ఈ స్వార్థం లేదనిపిస్తూ ఉంది అని ఆ రోజే నన్ను వెన్ను తట్టాడు. నీలో స్వార్థం లేదు అని అంటే, ఎందుకంటే నేను కష్టపడి నేను క్రెడిట్ కోసం నేను ఏ రోజు ప్రయత్నం చేయలే, నేను చేయబోను. నేను చాలా లో ప్రొఫైల్గా ఉండడం అనేది నాకు వెరీ ఇంట్రెస్ట్. ఎవరైనా సరే పెద్దగా ఉన్నారానో చిన్నగా ఉన్నారనో ఇంకోరనో కంపారిజేషన్లో నేను అట్లా నా మనస్తత్వం కాదు. నా తల్లిదండ్రులు నన్ను అట్లా పెంపలే, ప్లస్ నా పిల్లలు కూడా నన్ను అలా పెంచలే. మా భార్య అయినా కానీ కాక 10 మందికి సేవలో ఉపయోగపడడం అనే నిస్వార్థ సేవ చేయడంలో ఉండేటువంటి తృప్తి, ఆనందం, ఆ సంతోషం అది నేను ఎరుగుతుందేవని నాకే తెలుస్తుంది. నేను ఇంకొకరి గురించి అని కాదు, రాజకీయంలో స్వలాభాపేక్ష లేకుండా ఒక రాజకీయ నాయకులు మంచి కుటుంబ నేపథ్యంలో మంచి మనస్సు ఉండే వ్యక్తిత్వం ఉండేటువంటి కుటుంబంతో దిల్లాడినటువంటి ఆనందాన్ని నేను ఈరోజు పంచుకోదలుచుకున్నా. ఏంటంటే ఆ రోజు భుజం తట్టినటువంటి నిస్వార్థపరునివి ఆ 4 కూడా నువ్వు కష్టపడిన వాళ్ళని పరిచయం చేస్తున్నావు అని అంటే నువ్వు చాలా మంచి మనసమ్మ అని నన్ను భుజం తట్టి దగ్గరికి తీసుకుంటే అది మొదలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయే రోజు వరకు నన్ను 10 మంది మినిస్టర్లలో ఉండు లేకపోతే 100 మందిలో ఉండు ఏమమ్మా అని నన్ను భుజం తట్టి నన్ను దగ్గరికి తీసుకున్నటువంటి ఆప్యాయత అనుబంధం పంచినటువంటి ఆయనతో నడిచినటువంటి జీవిత అదృష్టం నాకు జన్మలకు నేను మళ్ళీ పులివెందుల గడ్డలోనే పుట్టి రాజశేఖర రెడ్డి గారి శిష్యునిగా బతకాలనే నేను కోరుకుంటా. ఎందుకంటే అంతటి మహోన్నత వ్యక్తిత్వం గల మహానుభావుడు తర్వాత ప్రజలు నిరూపించుకున్నారు. కానీ నాకు ఆ రోజే తెలుసు, నేను అడుగుకు ఆయనతో నేను నడుస్తూ ఉంటే నేను అది మొదలు 86 అనే మధ్యలో చదువుకుండే ఆ గ్యాప్ ఒక పీరియడ్ 5 ఏళ్ళు తప్పనిస్తే నేను 86లో అనంతపురంలో చదువుకునే మొదలు ఇమీడియట్గా నేను మళ్ళీ పులివెందులకు వచ్చా. పులివెందులకు రావడం నేను లారీ బుక్ చేసి పాండిచ్చేరికి పోయి డెలివరీ చేసుకొచ్చిన.
దానికి ఒక కాన్సెప్ట్ ఏంటంటే, నేను మనిషిగా రాజశేఖర రెడ్డి గారికి సేవ చేయడంలో జనాలను తోలాలంటే వైఎస్ పిలుపు అనిగిన గోడలకు రాస్తే వైఎస్ పిలుపుకు జనాల లారీలు తోలుతూ ఉంటే నా మనస్సు విపరీతంగా బాధపడేది. అంటే నేను ఒకనే సేవ చేస్తున్నాను అంటే ఈ జనాలు తోలాలంటే లారీ ఉంటే, నా లారీ ఉంటే నేను ఈ జనాన్ని ఎక్కించి 100 మందిని తోలాలనే కాన్సెప్ట్లోకి నేను మళ్ళీ నాది నాకు సేవకు ఇంకొక సేవలోకి తిరుక్కున్నా. నేను అప్పు చేసి ఆ రోజు లారీ తెచ్చిన లారీలను ఏ పొద్దే కానీ వైఎస్ మీటింగ్ అంటే అది లోడ్ ఎత్తుకొని పోయి బత్తాకాయలు ఎక్కడన్నా పోతే మళ్ళీ 3-4 రోజులు రాకుంటే ఇక్కడ పిలుపు మీద నేను నా జనాలకు మిస్ అవుతానేమో లారీతో అనే దాంట్లో 4 రోజులు నేను లారీ ఆపేవాడిని. కారణం వైఎస్ పిలుపు అంటే జనాలను నా లారీ కానీ ఎక్కడ నుండి తోలకపోతే జనాలను నేను స్వార్థముతో వ్యాపారం చేస్తున్నానేమో అనేటువంటి అభద్రతా భావం నాకు ఎంటాడేది. కాబట్టి లారీని ఆపేవాడిని. ఒకరోజు విజయవాడ నుంచి బియ్యంలో ఎతకస్తుంటే వర్షంలో ఆగింది లారీ. వైఎస్ పిలుపు అనే ఇదికి ఆ రోజు రానప్పుడు నేను భయంకరంగా ఏడ్చా. ఎందుకు కారణం, నా లారీని వైఎస్ గారి పిలుపు మీద జనాలను దొరడానికి లారీ రాకపోయింది అని. అంటే అంతటి అభిమానము ఆయన మాకు పంచాడు. మేము బాధపడడంలో కారణం ఏంటంటే ఆయన ఆప్యాయత అనురాగం. 5:30కు మేము పోతే ఏమమ్మా అని మమ్మల్ని పిలిచేవాడు తప్ప రాజశేఖర రెడ్డి గారు లోపల ఉన్నారు కాబట్టి లోపలికి రాకూడదని ఏ రోజు కూడా కట్టడి లేదు. ఆ కుటుంబంలో రాజారెడ్డి గారు కానీ, జయమ్మ గారు అనే రాజశేఖర రెడ్డి గారు అమ్మగారు అయితేనేమి, వాళ్ళ నాన్న రాజారెడ్డి గారు అయితేనేమి, ఇప్పుడు విజయమ్మ గారు అయినా సరే, షర్మిలమ్మ గారైనా, భారతమ్మ గారు కానీ వీళ్ళంతా సున్నిత మనస్కులు. ఎరిగిన వారిగా నేను వాళ్ళతో ఎరిగినటువంటి అదృష్టం ఉన్నవాని కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ఆప్యాయత అనురాగం పంచడంలో ఏదైనా అదిలియాలి అంటే ఆప్యాయత అదిలించే వాళ్ళు తప్ప ఎప్పుడు కూడా ఒక మనిషిని అవమాన తీరులో హట్టు చేస్తూ ఎప్పుడే కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఎవరు మాట్లాడింది కూడా లేదు. వాళ్ళు పొద్దున్నే కట్టనట్లా ఉండి దాని మీద ఎవరికి అట్లా చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారు ఏమ్మా దా అని పిలిచేవాడు తప్ప ఎవరినైనా కానీ నన్నే అని కాదు. నేనంటే నేనుగా కొంచెం అభిమానం చూరగొన్నాను కాబట్టి నేనుగా చొరవ ఉండడం అనేది వేరు. కానీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు పొద్దున్నే ఉదయం 6 గంటలకైనా అందుబాటే, తెల్లవారుజామున 3 గంటలకైనా అందుబాటే. రాజశేఖర రెడ్డి గారు కేకేస్తే నిద్రపోతున్నాడనే మాట ఏ పొద్దు కూడా రాజారెడ్డి గారు కానీ సమస్య వచ్చింది సార్ అంటే రాజాని లేపండి అనేవాడు. రాజారెడ్డి గారు లేస్తే లేదా రాజశేఖర రెడ్డి గారు లేచేవాడు. తెల్లవారిన తర్వాత సార్ మీరు నిద్రపోతుంటానని మేము రాలేదు, ఇట్లా సమస్య వచ్చింది రాత్రి అంటే నిద్ర ముఖ్యం కాదమ్మా, సమస్య అనేది ఆ టైంలో వచ్చినప్పుడు నన్ను లేపడం ముఖ్యం తప్ప రాజశేఖర రెడ్డి గారు నిద్ర లేకపోతే తెల్లవారినాక అంటే ఆ సమస్యను ఎదుర్కోవడంలో నాకు అప్పుడే నేను పాలు పంచుకోవాలని ఆ రోజే ఆయన తపన పడేవాడు, తప్పించే హృదయం అయింది. తపనపడి తాపత్రపడి తప్పించే హృదయం ఎవరికైనా ఉందంటే రాజశేఖర రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలా. అంతే తపనతో కూడినటువంటి తనయునిగా జగన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రం కోసం, అదే ప్రజల కోసం తపన పడుతున్నటువంటి తప్పించే హృదయం జగన్ రెడ్డి గారికి ఉందనే మాట నిరూపించుకున్నాడు. జగన్ రెడ్డి గారు సీఎంగా, రాజశేఖర రెడ్డి కొడుకుగా సీఎం కావాలంటే చాలామంది సీఎంలు ఉంటారు, వాళ్ళ కొడుకులు కావాలంటారు, కానీ వాళ్ళు నిరూపించుకునింది లేదు. జనాలతో ఎన్నిక కాబడి ప్రజాక్షేత్రంలో ప్రజలతో ప్రతిపక్ష నాయకుడిని కానీ ప్రజాభిమానాన్ని పెంపొందించుకుంటూ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ముఖ్యమంత్రిగా చేసిన సేవ, ఆయన సేవా నిరతికి ఒప్పుకోవాలి. ఆయన నిజంగా ఈరోజు మహనీయుడు, మహానుభావుడు అంటున్నామని అంటే అటువంటి మహానుభావుని అడుగుజాడంలో నేను దిల్లాన్ని అని అనుకుంటే నేను రాజశేఖర రెడ్డి గారి పంచ అంచులో నూలు పోగులని నన్ను నేను భావించుకుంటా. ఎందుకు అనుకుంటానంటే పంచాంచులో నూలు పోగు పాదాలకు తగులుతూ ఉంటుంది. అటువంటి నూలు పోగులు నేను అనుకుంటాను తప్ప రాజశేఖర రెడ్డి గారి శిష్యునిగానే ఇంకోటటువంటి ఇటువంటి నాయకునికి అటువంటి నూలు పోగుతోనే నేను దాన్ని పోల్చుకుంటేనే నాకు ఒక ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే పాదాలకు నూలు పోగు తగులుతుందంటే నేను పాదాలను ముక్కుతూ ఉన్నట్టు. అటువంటి మంచి గుణము, మంచి మనస్సు, నిజంగా అటువంటి నాయకుని ఏమని పొగడాలో కూడా తెలియదు. గుళ్ళో దేవుళ్ళు దేవతలు ఏమన్నా మనం కొలుస్తూ ఉంటాం, కానీ మానవ రూపంలో వచ్చినటువంటి ఏదైనా కానీ మహనీయుడు, మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా నేను 92 నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో తిరుగుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ పొద్దైనా కానీ ఎవరైనా బాగుండాలనే కోరుకున్నాడు తప్ప ఆయన ఎవరిని కూడా చెడిపోవాలని కానీ చెడగొట్టాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి అసలు లేదు. నిజంగా ఆయన ఎంత పేషెన్సీ అనే, ఎంత ఓర్పు, ఆ ఓర్పును ఎంత అనే దానికి ఆయన నిరూపించుకున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంకు అర్హుడు అని ప్రజలు హర్షద్వారాల మధ్య ఇదే తప్పుడు మాట మాట్లాడి ఆ అవతల ఇప్పుడు ప్రభుత్వాన్ని వెళ్తుండే నాయకుడు అదే చంద్రబాబు నాయుడు తప్పుడు మాట మాట్లాడి రుణమాఫీ అని అనకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 50,000 కనియాక అని నిన్నా కూడా 145 సీట్లు ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం ఆడాడు.
పరిపాలన అనేటువంటి వ్యామోహం ఉందంటారు. ఎక్కడుందండి జగన్మోహన్ రెడ్డి గారి వ్యామోహం ఉంది? ఆ వ్యామోహం ఉంటే అతను అంటారు నేను కూడా బంగారు రుణమాఫీ చేస్తాను అని ఊరికి అనే మాట ఏముంది? పదం వదులుదామని. కానీ పదం వదిలి ప్రజలను మోసం చేయకూడదు అనేటువంటి కృతనిశ్చయుడై ఏది చెయ్యాలనుకుంటే అది చేస్తూ చెప్పనిది కూడా ఎక్కువ చెయ్యాలని రాజశేఖర రెడ్డి గారి తపనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. ఆ మాట అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు పదవి వ్యామోహం ఉంది, ఎప్పుడు సీఎం కుర్చీ మీదనే వ్యామోహం అంటారు. వ్యామోహం సీఎం కుర్చీ మీదనే ఉందా లేదా అనే నిదర్శనం రుణమాఫీ అనే సాధ్యం కాదని. ఆ సాధ్యం కానీ అసాధ్యమైన మాటను అతను తప్పుడు కొడుతున్నా అదే నిజం చేశాడో లేదా పరిపాలనలో? రుణమాఫీలు చేసింది లేదు, పావుల వడ్డీ చేసింది లేదు, ఏవైనా కానీ చేసినటువంటి పచ్చి అబద్ధాలు అనే పచ్చి మాటలే మాట్లాడినాడు అనేటువంటి పరిపాలన ఈరోజు నిజం చేసుకున్నాడు చంద్రబాబు. చేసుకున్నాడు కాబట్టి ఈ పొద్దు అన్ని డ్రామాలు ఆడుతూ ఎన్ని తప్పుడు మార్గాలు అవలంబించాలంటే అన్ని తప్పుడు మార్గాలలో ఏదో ఒక పార్టీని వాడుకొని నాశనం చేయడం అనేదే తప్ప అతను స్వశక్తిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది లేదు, చేసే శక్తి లేదు. అటువంటి రాజశేఖర రెడ్డి గారి ఇదిలో ఆయన మహానుభావుడు చొక్కా వేసుకొని వస్తూ ఉంటాడు. సార్ చొక్కా కొంచెం చినిగిందే అంటాం. చొక్కా చినుగుతుందమ్మా, జీవితాలే ప్రజలు ఎంతో ఇబ్బందులతో ఉండి వాళ్ళ జీవితాలే చినుగుతుంటే చొక్కా చినడానికి అద్దరు లచ్చన వేలే అన్నాడు. అంతలేకే గుండి పెట్టుకోవడంలో ఒకసారి నేను జరిగిన తీరు చెప్తున్నాను. లాస్ట్ గుండి లేదు సార్, ఆ చొక్కా చినగడం కాకుండా గుండి కూడా లేదు. సరే గుండి కూడా లేదే అన్నాను. అవును గుండి లేదే ఎట్లా అంటే నాకు ఎప్పుడు ఒక గుండె 2 గుండెలు లేకపోవడం అనేది నా చొక్కాకు నాకుండే ఎప్పుడు నాకుండే ఆలోచన. నేను 2 పింఛులు పెట్టుకున్నాను ఆ రోజు. సార్ నా పింఛు ఇస్తాను అన్నా, మరి నీకు అన్నాడు. అంతేగాని నేను రాజశేఖర రెడ్డి గారిని కాబట్టి పింఛను ఇస్తాడు వాడు తీసేసుకోవాలి వాడు ఏమన్నా స్వార్థమైందో లేదే. దాని ఉదాహరణ ఎంత వ్యక్తిత్వం గలవాడు అనే దానికి, ఎంత సామాన్యంగా ఆలోచన చేస్తాడు, ఎంత సామాన్యమైనటువంటి తత్వం అనే దానికి ఒక ఉదాహరణ. నా పింఛుది ఇచ్చిన తర్వాత మరి నీవు చొక్కాకు ఎట్లా పింఛుది అన్నాడు. నేను ఈ గుండు సూది పెట్టుకుంటా సార్ అన్నా. గుండు సూది కుచ్చుకుంటాదమ్మా అన్నాడు. గుండు సూది కుచ్చుకుంటుందంటే నేను పిన్నులు బయట పోయి తెచ్చుకొనైనా కానీ పెట్టుకుంటానంటే జాగ్రత్త, ఈ గుండు సూదిని కంటిన్యూ చేయొద్దు, నువ్వు పింఛు తెచ్చుకొని పింఛు పెట్టుకోవాలా నువ్వు అన్నాడు. అంటే రాజశేఖర రెడ్డి గారి పింఛుది నేను రాజశేఖర రెడ్డి కాబట్టి ఇస్తున్నాడు కాబట్టి వాడు ఇస్తాడు నేను తీసుకోవాలని అనుకోలేదే. గుండు సూది కూడా కుచ్చుకుంటున్నామ్మా అని ఆప్యాయత కనబరుస్తుంటే మా పళ్ళలో నీళ్లు తిరిగేటివి. ఏమమ్మా అని మమ్మల్ని పలకరిస్తూ ఉంటే ఎప్పుడైనా పలకరీయకుండా వెళ్తే నేను నాడున్నాను సార్ అంటే అయ్యో నిన్న నువ్వు వాడున్నా నేను చూడలేదమ్మా అయ్యో అని అంటే నా ఆప్యాయత అనేది పంచడంలో నేను మిస్ అయిందంటే మా వాడు బాధపడతా అంటే ఆయన అంత తపనపడి హృదయం. ఏ పొద్దు కూడా రాజశేఖర రెడ్డి నేను గర్వపడింది లేదు, ప్రజలకు అందుబాటు లేకుండా పోయింది లేదు. ఎప్పుడు ప్రజలు అని ఎప్పుడు ప్రజలతో ఉండడం అనేది 10 మంది కనిపించినా కానీ అరే ప్రజలు వచ్చినా నా కోసం అనేది తపన పడేవాడు తప్ప ఈ ప్రజలు 10 మంది వచ్చినా నేను వేరే పని ఉందని ఏ రోజు కూడా ఆయన ఆలోచన చేసింది లేదు. ఎంత వ్యాపారాలలో ఏమన్నా ఒడిదుడుకులు ఎదుర్కొంటాను ఇంకోటి ఏమన్నా కూడా కానీ ఆయన వ్యాపారాలు వేరు, ప్రజల కింద అభిమానం అనేది వేరు. ఎప్పుడు కూడా ప్రజల అభిమానానికి ఆయన వేరే వ్యాపారానికి ఏ పొద్దు కూడా ముడి పెట్టింది లేదు, అటు నడిచింది లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ మహనీయుడు చనిపోయిన దాని మీద ప్రాణత్యాగాలు చేసుకోవడం ఒక దశలో నాకే అనిపించింది, ఒరే ఈ రాజశేఖర రెడ్డి గారు లేని ఈ భూమి మీద నేను బతకడం అవసరమా అని. కానీ అంతే ఇదిగా తండ్రి లేని కొడుకు అనుకున్నప్పుడు ఆ సేవను ఆయన రూపంలో ఆయనకు అందియాలనుకునే గట్టి నిర్ణయానికి వచ్చినప్పుడు నేను దాని మనస్సును మార్చి నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఇదే పాదయాత్ర చేసిన మొదలు జగన్మోహన్ రెడ్డి గారు 8:30కు తుఫాను టయాలైతే 8కి మొదలైతే తుఫాను వర్షము తెల్లవారుజామున 4 వరకు వర్షము కంటిన్యూ పడుతూ ఉన్నా ఏ రోజే కానీ తట్టుకో జలుబు చేస్తుందేమో ఆయనకు ఆరోగ్యం ఇదైతే పాదయాత్ర చేయాలి కాబట్టి ఓదార్పు యాత్ర చేస్తూ ఉండాలి కాబట్టి అదంతా గొడుగు పడితే నాకు గొడుగు పట్టారు మీరు, ఈ అభిమానంతో వచ్చిన ప్రజలకు ఎవరు గొడుగు పడతారని అడిగేవాడు. కాబట్టి ప్రజాభిమానంలో వాళ్లకు గొడుగులు లేనప్పుడు నాకు గొడుగు పట్టడం అనేది కరెక్టా అని అడిగేవాడు. అంటే ఏదైనా ప్రజల భాగం ప్రజల్లో కష్టమైతే నేను కష్టపడాలి, ప్రజల సంతోషమైతే ఆ సంతోషాన్ని పంచుకోవాలనేటువంటి మంచి గుణము గలవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరికి విమర్శిస్తున్నారు అని అంటే పచ్చము ఏదో ఒకటి విమర్శించాలి కదా అనే స్థాయిలో కానీ శాడిజంతో నీచమైనటువంటి వ్యక్తిత్వాలు ఉండేటువంటి వ్యక్తులు అవతల ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు ఎక్కడెక్కడో అత్తపోతాడు ఇట్లపోతాడు లేకపోతే ఈ దోసుకున్నటువంటి ఏం దోసుకున్నాడండి. ఈరోజు ఆరోపణలు తప్ప నిరూపణలు లేదు. ఇంతవరకు అన్యాయంగా అక్రమంగా అనే దాని మీద కేసులు బనాయించిన దాని మీద ఆయన ఎదుర్కొంటూ ముందుకు వస్తున్నాడా లేకపోతే ఆరోపణలు నిరూపణలు ఏమైనాయా?
కానీ ఒక శాడిజంతో మాట్లాడడం అనే దాంట్లో అర్థం లేనటువంటి మానవునిగా ఏదైనా కానీ ప్రవర్తిస్తూ వస్తే ఒక పరిపక్వత ఉండి సంస్కారము సభ్యత అనేది ఒక మనిషికి ఉంటే దాని మీద కట్టుబడి ఉంటే మాట్లాడితే సరే. పెదవుల మధ్య వదిలినది మసవది మేము అది అనలేదు అనేటువంటి హీనమైన జాతిని ఇప్పుడు మనం ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. ఈ 5 ఏళ్ల పరిపాలనలో మరి పచ్చ సొక్కారాల కోసం పథకాలు ప్రవేశపెట్టి దానిలో ఈ పొద్దు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి ఓటడగడానికి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ వస్తున్నారు. ఈ 5 ఏళ్ల పరిపాలన ఇంత నీచంగా నడిచిన పరిపాలన ఏంటంటే ఈ 5 ఏళ్ళు నడిచింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఓదార్పులో నడిచినటువంటి దుమ్ములే, ధూళికిలే, ఎండలే, గాలిలే, వానలే, నిద్రాహారాలు మాని ఇదే ఓదార్పులో వాళ్ళ కోసం మనం ఎంత తొందరగా అయితే మనకు చేతనైన కాడికి వాళ్ళని పరామర్శించి మనం చేతనైన కాడికి మనం చేయూతను ఇవ్వాలన్నటువంటి దాంట్లో తపనపడి తాపత్రపడి ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఓదార్పులో తిరిగిన తీరులో ఈరోజు మేము కూడా ఆ కష్టం అనేది మేము పడగలుగుతామా అనిపిస్తుంది. అదే పాదయాత్రలో ఈరోజు పాదయాత్ర సంవత్సరం మీద 3 నెలలు నడిచింది. సంవత్సరం మీద 3 నెలల్లో మధ్యాహ్నం అప్పుడు అంత పొద్దున ఎండలో నిలబడుకుంటే ఆ సూర్యరశ్మిలో వందల మంది 1000 మంది జనాలు వస్తూ ఉంటే ప్రతి పల్లెలో అందరినీ పరామర్శించి ఆ జనాల మధ్యలో ఆయన ఎలా నడుస్తూ ఉన్నాడు అని అంటే సామాన్యమైన వ్యవహారం కాదు. ఎవరైనా కానీ ఒక 5 నిమిషం నిలబడుకుంటే తీరబా ఏదైనా ఇంత ఎండలో ఏడైనా చెట్టు నీడ ఉందా అంటారు. కానీ ఆయన ఏ రోజు కూడా చెట్టు నీడని కానీ చెట్టు నీడకు పోదామని ప్రయత్నం కానీ మధ్యాహ్నం అన్నము మనకు లేట్ అయింది అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మనము ఈ రెస్ట్ తీసుకోవాల్సినటువంటి 1 గంట నుంచి 2 గంటల లోపల టైం అనేది మనం ఇక్కడ అయిపోయినప్పుడు అక్కడ అవతల వాళ్ళు వెయిట్ చేస్తూ ఎండలు ఉంటారు కాబట్టి మనం అన్నం లోపలికి పోవాల్సిన పనిలే రెస్ట్ లేక వెళ్ళాల్సిన పనిలే పదాన్ని నడిచినాడు. పద్ధతి నుంచి రాత్రి వరకు ఎండనక దుమ్మనక గాలెనక ఆహారం లేకుండా ఆయన ప్రజాభిమానం ప్రజలు ఉంటే ఆయనకు కడుపు నిండిపోద్ది. అటువంటి తపన పడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలు సీఎంగా రేపు రాబోయే ఎన్నికలో ఎన్ని తప్పుడు వాగ్దానాలు ఇచ్చినా కూడా మొన్న తప్పుడు వాగ్దానాలు ఇచ్చినటువంటి అబద్ధమని నిరూపించుకున్న ఆ ప్రభుత్వాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కష్టపడేటువంటి రాజశేఖర రెడ్డి గుణము జగన్మోహన్ రెడ్డి ఉందని నిరూపించుకున్నటువంటి వ్యక్తిత్వం ఉండేవాడిగా రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు గట్టిగా 40-50 రోజుల్లో ఎలక్షన్ జరుగుతాయి. ఓటనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడం అనేది కంకణబద్దులై ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో నేను 86లో ప్రత్యక్ష సేవకు తిరుక్కున్నా. ఆ 78లో భుజం తట్టించుకున్న దాంట్లో నా చదువు అనే గ్యాప్ తప్పనిస్తే 86లో ప్రత్యక్ష రాజకీయంలో కూడా నేను జనాలను దోనాలంటే ఇందాక చెప్పాను లారీ అనే జనం దోనాలంటే లారీ కూడా ఉండాలి. ఆ లారీ ఉండాలనుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్లో మొదలు రాజశేఖర రెడ్డి గారు పులివెందులకు వచ్చారు అని అంటే ఒక సింబల్. రాజశేఖర రెడ్డి గారు వచ్చారని పులివెందుల ఎలా తెలుస్తుందంటే ఆ రోజులు ల్యాండ్ ఫోన్లు కూడా తక్కువ, సెల్లులనే వ్యవస్థ లేదు పక్కన పెడదాం. కానీ బస్సుల నిండా జనం పైన కింద వస్తూ ఉంటే ఓహో రాజశేఖర రెడ్డి గారు వచ్చారని మిగతా వాళ్ళకు కూడా తెలియని వాళ్ళకు. అంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చారు అని అంటే పల్లెలు పొంగి పొద్దున్నే పులివెందులకు వచ్చేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు వచ్చారని అభిమానం చూడాలి, చూసి వరకు పలకరించైనా కానీ వెళ్ళాలని ఆయన భుజం మీద ఆయన చేత్తో అట్లా తట్టి ఆయన స్పర్శ కావాలని ప్రజలు తప్పించేవాళ్ళు. ఆయన స్పర్శ ఏమా బాగున్నారా అని అంటే ఈరోజు ఏదో సినిమా యాత్ర అని వచ్చింది. యాత్ర సినిమాలో ఆయన రియల్లీ తీశారు కాబట్టి ఈరోజు యాత్ర అంత సక్సెస్. ఎందుకంటే ఆయన మంచి గుణాన్ని ఆయన హుందాతనాన్ని ఆ సినిమా రూపంలో ఒరిజినాలిటీ తీశారు కాబట్టి ఈరోజు ఆ సినిమా సక్సెస్. రాజశేఖర రెడ్డి గారి ఒరిజినల్ గుణం అలా తీశారు. నిజంగా సినిమా చూస్తుంటే మమ్మల్నే కదా ఆడుతుంది అంటే ఆ అనుభవం అనేది ఆ సినిమాలో నటించారు ఆయనదే. మేము జీవించిన వాళ్ళం, మా అదృష్టం ఎలా ఉంటుందో చూడండి. ఎక్కడైనా కానీ ఏమమ్మా మీరు ఏ ఊరు అని అంటే మాది పులివెందులు అంటే మీరు పులివెందులా రాజశేఖర రెడ్డి గారు కూడా అంటూ ఉంటే మాకు ఒళ్ళు గగురు పొడిచేది. ఒరే ఎంతటి నాయకుడిని గడ్డలో పుట్టామరా, మనకే ఇంకా తక్కువ తెలిసిందా ఏంట్రా వాళ్ళ అభిమానం అని. ఎక్కడ సుదూర రాష్ట్రంలో ఇచ్చాపురం వరకు ఎక్కడైనా సరే అలా మైలేజ్ పెరిగిపోయేది. ఎక్కడైనా అడిగితే రాజశేఖర రెడ్డి గారు ఊరా మీది, అయ్యో అంత అదృష్టమా మీది, మేము ఆ గడ్డలో పుట్టకపోతే ఏంటి, ఈ రాష్ట్రంలో ఆయన ఉండే గడ్డలో పుట్టారు కదా అదే మన అదృష్టం అనుకోవాలనే వాళ్ళం మేము. ఒకసారి సీఎంగా రాజశేఖర రెడ్డి గారు 1 సంవత్సరంన్నర తర్వాత విషయం అనుకుంటా ఆరోగ్యశ్రీ మెడ్విన్ అని అక్కడే పాత హైదరాబాద్ సెక్రటరీ ఆడ ఎదురీకుంటే ఒక తెలిసిన వాళ్ళని నేను పరామర్శించడానికి వెళ్ళా. బాగా సాయంత్రం 3:30 అప్పుడు వెళ్తే పక్కనావిడను కూడా ఆయన అడుగుజాడలు నడిచినటువంటి అదే మానవీయ కోణం మానవత్వాలు ఉండేటువంటి నడవడిక మాకు ఆయన కూడా నేర్పించాడు. కాబట్టి ఏమమ్మా మీది ఏ ఊరు అని పలకరించారు. చెప్పారు రాజాం దగ్గర ఏదో ఊరు చెప్పారు. ఏమమ్మా అన్న వాళ్ళ కొడుకు వచ్చాడు.
ఒక 3 లక్షలు ఖర్చు అయింది సార్, అది ఇంకా ఏదో అమ్మి శక్తికి మించిన ఇదిలో ఇంకా వెళ్తున్నాం ఇంటికంటే ఆమె కంటికి నీళ్లు ఏడుస్తా ఆ కొడుకు చెప్పిన తీరుతో అయితే నేను రాజశేఖర్ రెడ్డి గారు సార్ దగ్గరికి పదాం రామ్మా, నీకు ఏదన్నా కానీ ఈ తీరు మనం సారుకు చెప్దాము అని పిలుచుకపోతే ఆయన సీఎం దగ్గరికి పిలుచుకుపోతున్నానంటే ఆయన సంభ్రమాశ్చర్యమైనాడు. ఆశ్చర్యము సంభ్రమాశ్చర్యం, ఏంట్రైతే సీఎం దగ్గరికి పదాంరా అంటున్నాడు అని. రామ్మా ఇప్పుడే పద, ఇన్ని నచ్చుకుంటావు ఏదో దామ్మా అని, నువ్వు ఉండమ్మా తల్లి, నువ్వేం బాధపడక, ఒక 5 నిమిషాలు మీ కొడుకు మళ్ళీ ఇప్పుడే వస్తాడు అన్న. పిలుచుకుపోయి రాజశేఖర్ సార్తో చెప్పా, సార్ ఇట్లా మెడివిన్ లేకపోతే ఇట్లా ఒక తల్లి ఇట్లా సమస్య ఎదుర్కొని ఇప్పుడు పోతామంటూ ఉంటే నేను అక్కడ పరామర్శించకపోతే వీళ్ళు ఆల్రెడీ మూటాములు సర్దుకున్నారు సార్, వెళ్ళిపోతున్నారు అన్న. వాళ్ళు ఏంటంట పరిస్థితి అన్నాడు. అది ఏదో ఉండిందంట సార్ ఆ 5 దాంట్లో, ఇంకా వాళ్ళు శాతకాలం లేదు వెళ్ళిపోతామంటున్నారు అని. ఇది ఎక్కడున్నారు అన్నాడు. వాళ్ళు పిలిచినానని ఏందమ్మా అన్నాడు. ఇది సార్ సమస్య అన్నాడు. ఒరే బలవాడివే నువ్వు ఉండు, నీ తల్లిని నేను వీలుంటే నేను ఇప్పుడు చూడడానికి వచ్చిందను, మా బాస్ చెప్పిన దాని మీద సరే నువ్వుట్రా అని ఆ ఫైల్ ఇచ్చావా అన్నాడు. ఆయన సంబంధించి ఫైల్ తెచ్చాడు. దాంట్లో ఇమ్మీడియట్లీ 2,50,000 ఆపరేషను, ఆ పద్ధతికి ఆపరేషన్ చేస్తేనే ఆ డాక్టర్లు కూడా చెప్పారు, వాళ్ళు ఆపరేషన్ చేస్తేనే బతుకుతుంది సార్, కానీ డబ్బు లేని పరిస్థితి అని. ఇమ్మీడియట్లీ నేను అప్పుడు వీళ్ళకి తెలియదు, వాళ్ళకి ఆ వ్యవహారమే తెలియడంలే, అప్పటికప్పుడు శాంక్షన్ చేసి అతని చేతిలో పెడితే మళ్ళీ మెడిసిన్స్కు తక్కువ వస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఆ ఫోన్ నెంబర్ తీసుకొని అతనికి ఫోన్ చేసి, ఏమమ్మా నిన్న మీ తల్లికి ఆపరేషన్ చేయించావని అతను అడిగితే ఎట్లా ఉంటుంది పరిస్థితి, 14కి ఆపరేషన్ అయిపోయింది, 14కైనా ఆపరేషన్ రాజశేఖర్ రెడ్డికి 5:30కి అతనికి ఫోన్ చేశాడు, ఎలా ఉందమ్మా అని. ఆపరేషన్ సార్ మీ దయ వల్ల అని. ఇంకా ఏమో తక్కువ అంటే మెడిసిన్స్కి తక్కువ ఉన్నాయి సార్, నేను ఏదో పడతానంటే వద్దా మెడిసిన్స్కో నువ్వు వచ్చే. మళ్ళీ 80,000 రూపాయలు ఇమ్మీడియట్లీ ఆరోగ్యశ్రీలో శాంక్షన్ చేసి మెడిసిన్స్ కూడా ఇప్పించి అంబులెన్స్ కానీ దగ్గరుండి చూడమ్మా వాళ్ళ నిన్న వ్యవహారం దీంట్లోనే ఈ పథకంలో మొత్తం అంటూ ఉంటుందని దాని మీద అంటే అంతటి మహానుభావుడు ఆయన పురమాయించి చేశాడు అని అంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఈ రోజుకు వాళ్ళు బతికి రాజశేఖర రెడ్డి గారి గురించి నాకు అప్పుడప్పుడు ఆ తల్లి ఆ మహానుభావుని పిచ్చని ఇప్పటికి కూడా చెప్తున్నట్టుంది. కోకొల్లలు అట్లా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కోకొల్లలు పథకాల వల్ల కానీ కాక. ఇదే జగన్ రెడ్డి గారితో నాకు 92 నుంచి నా ఆశయం, నా సంకల్పమైన సేవ ఎవరికి పులివిందలో నేను 89 నుంచి ఇంకొక పదం అందుకున్నా. నేను రాజశేఖర రెడ్డి సార్కు చేసినందులో సేవ చేసిన తర్వాతి నేను జగన్ రెడ్డి గారికి సేవలోకి వెళ్తా, ముఖ్య అనుచరణ అనిపించుకుంటా, అది నా జీవిత ఆశయము అన్న. జగన్ రెడ్డి గారితో 94లో నేను ఈ మాటను 94లో నేను నీ అనుచరునిగా బతుకుతా, కూత కూస్తున్నా సార్, జీవితకాలం నేను కట్టుబడి ఉంటాను అన్న. పొరపాటున నేను జగన్ రెడ్డి గారితో మాట సందర్భంలో ఒకసారి సార్ 96లో నేను కూత కూసే నీ అంచనగా బతుకుతానని, జీవితకాలం నీ అంచనగా నీకు సేవలో నిమగ్నమై నేను నా ఆశయం అది అన్నా. కాదు బాస్ 94లో నువ్వు అనింది, 94 నుంచి నేను అంటున్నావు అంటే 2 ఏళ్ల సేవను కూడా వాళ్ళు తీసేయనటువంటి ఆ మంచి హృదయాన్ని జగన్ రెడ్డి ఆ రూపంలో బయటికి తీశాడు. కానీ 95లో నేను కష్టపడిన దానికి నాకు బెటాలియన్ బిరుదు ఇచ్చాడు. నన్ను ఏం బెటాలియన్ అంటాడు. ఒక ప్రశంసలు జగన్ రెడ్డి గారితో రాజశేఖర రెడ్డి గారితో అందుకునే దీనిలో జగన్ రెడ్డి గారితో కూడా బెటాలియన్ బిరుదు ఇప్పించుకున్నా. నమ్మకస్తులు అనుకుంటే 5 మంది ఎవరన్నా అనుకుంటే నెంబర్ 1 నువ్వే అన్నాడు. అంటే ఒక నీతి, నిజాయితీ, నిష్కలంక, నిస్వార్థ ఆ సేవ జగన్ రెడ్డి గారికి నేను నా ఆశయ రూపంలో నేను సంకల్పమైన సేవ చేస్తున్నాను అని అంటే ఆయన అపారంగా నన్ను నమ్ముతాడు. నమ్మినటువంటి ఇదిలో ఈ యావత్ భారతదేశంలో నాకు 1000 కోట్ల రూపాయలు ఇప్పుడే ఆస్తిస్తానన్నా కూడా నేను జగన్ రెడ్డి కంటికి రెప్పనయ్యే ఉండి నేను జగన్ రెడ్డి గారితో ఉంటాను తప్ప ఈ విలువలు విశ్వాసం లేని జాతి మాదిరి నేను నడవను. రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని జగన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ఆయన ఆశీర్వాదంతో జగన్ రెడ్డి గారి టికెట్ ఇస్తే ఆయన బిచ్చ వల్ల ఎమ్మెల్యేలై ఎంపీలయ్యి విశ్వాసఘాతకులుగా ఈరోజు ప్రజలు రేపు అదే తీర్పును రేపు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఓటని ఆయుధంతో ఈ విశ్వాసఘాతకులను గుణపాఠం చెప్పే టైం ఇప్పుడు ఆసన్నమైంది. ఇదే ఓదార్పులో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి కేంద్రం అడుగడుగున అడ్డపడుతూ ఉంటే మానవీయ కోణంలో మహోన్నత వ్యక్తిత్వం గల మహానుభావుడు చనిపోయిన దాని మీద అంతే మహోన్నత వ్యక్తిత్వం గల మహనీయుని కొడుకుగా అదే మంచి మనస్సు, ఒక మంచి యొక్క మానవత్వం ఉండేటువంటి ఒక ప్రజలు రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోతే మా నాన్నగారి కోసం నేను అంతే హృదయంతో వాళ్ళని వెళ్ళి పరామర్శించాలనేటువంటి ఒక మంచి మానవీయ కోణంలో ఆలోచన చేసినటువంటి ఆ నిర్ణయాన్ని ఎవరు అడ్డుపడినా కూడా అది లెక్క చేయకుండా ఓదార్పు అనేటువంటి ఆ మంచి బృహత్తర కార్యక్రమాన్ని మానవీయ కోణంలో జగన్ రెడ్డి గారు మొదలుపెట్టిన ఇదే ఇచ్చాపురంలో మొదలుపెట్టినప్పుడు
జనాలను ఉప్పెనలాగా వస్తున్న జనాల అభిమానాన్ని చూసి ఆయన నిజంగా నేను తీసుకునే నిర్ణయం అనేది చాలా మంచి నిర్ణయం ఈ మానవీయ కోణంలో. రాజశేఖర రెడ్డి గారు అనే మా నాన్నగారి కోసం చనిపోయిన వాళ్ళ కోసము నేను వాళ్ళ ఇళ్లకు రావడం అనేది ఒక సాంప్రదాయమైనటువంటి ఒక మంచి మనసుండే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమంగా నేను ఇక్కడికి వచ్చిన మంచి నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు సంతోషపడింది. మొదలు రాజశేఖర రెడ్డి గారికి ఫస్ట్ విగ్రహానికే పూలమాల వేసి యాదృచ్ఛికంగా అయినా వచ్చి బ్యానెట్ మీద ఏలు పెడతానే చెయ్యి, ఏంటి ఇంత వేడి ఉండే దాని మీద, ఈ జనాల వేడి, ఈ జనాలు ఇంత వేడిలో కూడా మన కోసం ఇంత అభిమానంగా ఉంటున్నారు ఏం బాబ్స్ అన్నాడు. అభిమానం సార్, రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవ, మీరు తప్పించి వచ్చినటువంటి ఈ కార్యక్రమం అనేది ఈ రెండు మీరు ముదావహంగా మీరు తీసుకున్న నిర్ణయం అనేది నిజంగా ఎవరైనా కానీ మంచి నిర్ణయం అనేది తీసుకున్నారనే దాంట్లో ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కూడా. ఎందుకంటే అదే అభిమానం అనేది రాజశేఖరుడి కొడుగా మీరు నిరూపించుకోవడానికి మొదటి అడుగు పడింది. ఇది అన్న పడింది అనేది మొదలు యాదృచ్ఛికంగా అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈ బండి ముందర నువ్వు ఇక్కడ ఉండాలని నేను అక్కడ నేను డోర్ ఇదిలోనే దాంట్లో నీకు ఇదే చెప్పడమే, ఈ బండి ముందర నువ్వు ఇక్కడే ఉండాలి, ఇదే నీకు చెప్పడము అనే దాని మీద నేను ఆ ఆదేశాన్ని ఎప్పుడైనా సరే 2.9 నెలలు నడిచినటువంటి ఓదార్పులో ఎండకైనా దుమ్ముకైనా ధూళికైనా వర్షానికైనా 8:30కు మొదలు పెడితే రాత్రి తెల్లవారుజామున 3, 4, 5 గంటలు అయిన టయాలు కూడా ఉన్నాయి. పల్లెలు నిద్రపోకుండా సాయంత్రం 5కు వస్తాం ప్రోగ్రాం అని ఒక పల్లెలో చెబితే తెల్లవారుజామున 5కు పోయినా కూడా ప్రజలు పిల్ల పాపలతో అలా ఎదురు చూస్తూ పిల్లలు కూడా నిద్రపోకుండా జగనన్న జగనన్న అని 3 ఏళ్ల పిల్లోళ్ళ కాడ నుంచి మాటలు వచ్చి నడక వచ్చిన ప్రతి వాడు జగనన్న అని ఆప్యాయత చూపి కేకలేస్తూ ఉంటే కళ్ళల్లో జగన్ రెడ్డి గారికి నీళ్లు దిగేటి, నాకైతే బయట ఉండి నాకు నీళ్లు దిగేటి. ఏంట్రా ఇంత అభిమానం అనే దాంట్లో బండి ముందర తెల్లవారులు రాత్రిళ్ళు ఎప్పుడో పగులు ఎండలే దుమ్ములే ధూళికిలే జగనన్న జగనన్న అని పరిగెత్తు వస్తూ ఉంటే నేను ఆ రోజే అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని చూసుకోవడంలో ఆయన పడినటువంటి తపన ఈయన పడుతున్నాడు కాబట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి అన్ని అర్హతలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి అనుకుంటే ఇటువంటి వ్యక్తిగా నేను అనుచరునిగా బతకాలని నిర్ణయం తీసుకున్నా అనుకున్నప్పుడు నేను రెండో నిర్ణయం కూడా నా జీవిత అదృష్టం అనుకున్నా. అది మొదలు అయిపోయి ఇప్పటికి కానీ కాక జగన్ రెడ్డి గారు నన్ను ప్రశంసించే దానిలో బాబ్స్ నీకు నిస్వార్థ నిష్కలంక సేవకునివేనంటే నీకు పదవి వ్యామోహం లేదు, ₹1 ఆశించింది లేదు, ఆశించే ఉద్దేశం లేదు. నా పిల్లలు అనేవాళ్ళు మా కూతురు కొడుకు ఇంజనీరింగ్ చదువుకోవడంలో కానీ వాళ్ళ చదువులు అయిపోయినాయి. రాజశేఖర రెడ్డి గారు ఏమమ్మా ఇంజనీరింగ్లో ఏమైనా సీట్ చెప్దామా ఏమన్నా ఏం విషయాలు వాళ్ళు ఏం చదువుతున్నారు అన్నాడు. ఒంగోలులో అదే గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంటే నేను అమ్ముతాను అంటే ఎందుకు అమ్ముతాను అన్నావు, పిల్లలు చదివియాలంటే ఎక్కడ చదివిస్తావు అన్నాడు. ఎక్కడో చదివిస్తాను, నేను ఒంగోలు ఉండనన్నా. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయే ముందు మహారాష్ట్రలో వర్కులు చేసేవాడిని, వర్కులు చేయి ఇక్కడ వచ్చి ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఇక్కడ వర్కులు ఎందుకు చేయకుండా ముందు పిల్లలను హైదరాబాద్ చదివి అన్నాడు. ఆ ఆప్యాయతే ఆ ధైర్యమే నేను హైదరాబాద్కి వచ్చిన నా పిల్లలను ఇద్దరిని ఇంజనీరింగ్ చదివించాను. చదివేయడంలో ఏ కాలేజ్ చేపిద్దామా అన్నాడు. ఒకసారి స్వశక్తిగా ర్యాంకు తెచ్చుకొని స్వశక్తిగా అనే దాంట్లో మీరు కాలేజ్ చేరాలన్నాను అంటే నీ యొక్క పౌరుషాన్ని వాళ్ళకు నూరిపోసావా, పిల్లలకు అటువంటి అవగాహన కల్పియాలే, ఊహల్లో తేలిపకూడదమ్మా, ఏదైనా కానీ వెరీ గుడ్ అన్నాడు. అది ఒక ప్రశంస రాజశేఖర రెడ్డి గారితో. నా పిల్లలు ఇంజనీరింగ్ అయిపోయి వాళ్ళు స్వశక్తిగానే ఉద్యోగాలైనా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల కోసమని కానీ ఏదన్నా కానీ అటువంటి స్వలాభాపేక్ష కానీ లేని పైసా ముట్టని ₹1 ఆశించకపోవడం, పదవి వ్యామోహం లేకుండా నా కోసం చేసిన సేవకు నీకు నేను ఏం చేసిన తక్కువే అన్నాడు. అప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఆ మాట అంటుంటే ఆ మహానుభావుడు కనిపిస్తూ ఉన్నాడు. అంతటి గొప్ప గుణం జగన్మోహన్ రెడ్డి గారిది కూడా. ఏం చేసినా తక్కువ అన్నావు సార్, నేనేం చేశాను అన్నా. 20 ఏళ్ల పైన మా నాన్నతో చేసిన సేవ కంటే 8 ఏళ్ల నుంచి ఈ ఓదార్పులో మొదలైనప్పటి నుంచి నువ్వు నాతో 92 నుంచి ఒక సేవ అయితే ఈ ఓదార్పు స్టార్ట్ అయిన నుంచి నాకు చేసిన సేవలో కళ్ళతో చేయించుకున్న ఆ సేవ సామాన్యమైన చేయలేడు అన్నాడు. అవునా సార్ అన్న, చేయించుకున్న నాకు తెలుసు ఆ కష్టం అనేది. నిస్వార్థపరునివి కాబట్టి నీకు కష్టం తెలియడం వల్ల స్వార్థం అంటే ఎవడు నువ్వు పడిన కష్టం పనిచేయడు అన్నాడు. ఇంకా అంతకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రశంస, అంతకంటే నేను జగన్ రెడ్డి గారితో నేను ఆశించేది నాకు అటువంటి ఇది లేదు. నేను అల్ప సంతోషి అంటాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రశంసల వల్ల గొప్పడంలో నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకరు. మా బాబ్స్ అల్ప సంతోషి అంటాడు. అల్ప సంతోషి అనే దాంట్లో ఎన్ని అర్థాలు ఉంటాయంటే మంచి లక్షణాలు అనేది ఒక 5 ఉన్నాయి అనుకుంటే మంచి మనిషి, ఏమి కల్ముషం లేనివాడు, ఒక నిస్వార్థపరుడు, అందరికీ సేవ చేయాలని తపన పడేవాడు, నా కోసమనే నమ్మకస్తుడు, ఇవన్నీ కలిమిలితమై ఉంటాయి సార్ అన్న. అవి అన్నిటికంటే కూడా నీకు ఎక్కువ ఉన్నాయి. నేను చెప్పాలంటే ఇంకా 5 నేను 5 చెప్పగలను. నీకు తెలియకపోవచ్చు, నువ్వు నాకు తెలుసు బాబ్స్.
నిజంగా నాతో ఉండేటువంటి ఒక ఈ వ్యక్తిత్వం ఉండేవారిని అనుకుంటే నేను చూస్తే నేను గర్వపడుతుంటాను అన్నాడు. నేను అంతకంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేను అంతకంటే నేను జీవితకాలం ఆయనకు సేవ చేయడం అనే దాంట్లో కూత కూసిన దాంట్లో ఇంకా 40 ఏళ్ళు కానిగాక నేను అదే కుటుంబంతో అదే జగన్ రెడ్డి గారితో నడుస్తూ సేవ చేస్తూనే ఉంటా. ఈ జీవన ప్రయాణంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి మీకు ఒక్కటే విన్నపం ఏంటంటే 40 ఏళ్ళు ఆ కుటుంబంతో నడిచినటువంటి ఎక్కడ కూడా వ్యక్తిత్వము, వ్యక్తులు, వాళ్ళ వ్యవహార శైలి కానీ, విలువలు, విశ్వాసాలు, విశ్వసనీయతల గురించి కానీ మాట్లాడాలి అనుకుంటే ఆ కుటుంబ విలువలు, విశ్వసనీయత మీద ఈ ప్రజల కోసం తపనపడి తాపాత్రయపడినటువంటి రాజశేఖర రెడ్డి గారికి పరిపాలన కోసం ఆయనకు పట్టం కడితే మంచి పరిపాలన ఇచ్చినటువంటి పరిపాలనా దర్శినిగా రాజశేఖర రెడ్డి గారు నిరూపించుకున్నాడు. కాబట్టి అదే తపన తాపత్రయం ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాన్న అడుగుజాడల్లో వాళ్ళ నాన్న తపన తాపత్రయం ఆయనలో కూడా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సంపూర్ణమైన మద్దతు ఇచ్చి మీ ఓటు అనే ఆయుధముతో జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా సంపూర్ణమైనటువంటి మీ మద్దతు తెలియజేసి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవిలో అవకాశం ఇవ్వండి, ఆయన ఆశీర్వదించండి. ఆయన పరిపాలన రాజశేఖర్ రెడ్డి గారిని పరిపాలన ఎలా ఉంటుందో దానికి సమానమైన పరిపాలన, ఇంకా 2 అంతలు మీకు ఎక్కువ సేవ చేసే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారు. కాబట్టి ఆయనకు మీరు సంపూర్ణమైన మీ ఆశీర్వాదం ఇమ్మని మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.